యా హాయ్ సిద్ధు. మనది యువ కంప్యూటర్స్ అని చెప్పేసి మనది సెకండ్స్ సేల్స్. ఇది మెయిన్లీ ఏంటంటే ఐటీ కంపెనీ నుంచి మనము ప్రొడక్ట్స్ బల్క్లో తీసుకొని వాటిని మళ్ళీ రిఫర్బిష్ చేసి రీసేల్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్కైనా లేదంటే ఫస్ట్ టైం యూజర్స్కైనా ఒక 40,000 50,000 లేదా 70-80,000 ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే చాలా బర్డెన్గా ఉంటుంది. అదే మనం ఈ ఐటీ కంపెనీ తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ ఏంటంటే దానివల్ల పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా బాగుంటుంది, మళ్ళీ బడ్జెట్ కూడా మనకు అఫోర్డబుల్ బడ్జెట్లో వస్తుంది. మీరు పర్ఫార్మెన్స్ చూసుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది మనకి కోర్ i5 5th జనరేషన్ ఉంది, డెల్ లాటిట్యూడ్ E7250. ఇది వచ్చేసి మనకి బయట మనము ఆన్లైన్లో పర్చేజ్ చేయాలి అంటే అరౌండ్ 70,000 వరకు ఉండొచ్చు. మనకు యాక్చువల్గా కొత్తగా వచ్చినప్పుడు 70,000. మనం ఇప్పుడు దీన్ని సేమ్ ప్రోడక్ట్ ఇది మనం 20,000 22,000 అఫోర్డబుల్ బడ్జెట్లో మనం ఇస్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 1 month మనం టెస్టింగ్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అట్లీస్ట్ ఒక 4-5 years మనం వాడుకునే విధంగా ఉంటాయి మన ల్యాప్టాప్లు ఏవైనా కూడా. బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ అసలు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ వాటిది, మనం నార్మల్ కన్జ్యూమర్ సిరీస్ ల్యాప్టాప్ అంటే 1 yearలో కూడా మనకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బిజినెస్ సిరీస్ అంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక ల్యాప్టాప్స్ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ వాళ్ళకి డెమో వస్తుంది. డెమోలో వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ రన్ చేసిన తర్వాత అది మనకు ఆ సాఫ్ట్వేర్స్కి కంపాటబుల్ అనుకుంటేనే దే విల్ ఆర్డర్. అట్లా 4,000 5,000 నంబర్స్ ఒకటేసారి ఆర్డర్ చేసి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అంత సాఫ్ట్వేర్స్ మనకు రన్ అవుతున్నాయి అంటే మనం బేసిక్ సాఫ్ట్వేర్స్ వాడడానికి మోర్ దెన్ ఎనఫ్. ఇది మళ్ళీ 4 to 5 years మినిమం మనం వాడుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. వీ కెన్ యూస్. ఏదన్నా మార్చాల్సి వస్తే ఎనీ బ్యాటరీ అంతే తప్ప మనం వేరే మార్చాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇప్పుడు చూసుకుంటే ఇవే కాకుండా మన స్పేర్స్ ర్యామ్ అప్గ్రేడేషన్స్ కానీ లేదంటే హార్డ్ డిస్క్ మనకి అప్గ్రేడేషన్స్ కానీ ఇవి కూడా మనం చేస్తాము. ఇది డెల్ లాటిట్యూడ్ 7440. మన యాక్చువల్గా మనం చేసేదంతా క్వాంటిటీలో ఎవ్రీ మంత్ మనకు 1000 నుంచి 1,500 ల్యాప్టాప్స్ ఆల్ ఓవర్ ఇండియా మూవ్ చేస్తాం. మనకు రీసేలర్స్ దగ్గర నుంచి మొదలుకొని ఎండ్ యూజర్స్ కానీ లేదంటే రిఫరెన్స్ కస్టమర్స్ కానీ వీళ్ళందరూ చేసుకుంటాం. 7440 ఇది కూడా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ల్యాప్టాప్ సెకండ్స్లో. మీకు మామూలుగా మీరు 10th జనరేషన్ i5 ల్యాప్టాప్ తీసుకున్నా కూడా మీరు ఈ పర్ఫార్మెన్స్ అనేది రాదు. దీనిలో 8 GB ర్యామ్ కానీ అప్ టు 16 GB ర్యామ్ మనం పెట్టుకోవచ్చు. హార్డ్ డిస్క్ అప్ టు 2 TB వరకు మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిలో బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు 3 to 4 hours మినిమం ఈజీగా వస్తుంది. ఇవి సో మనకు అరౌండ్ 300 numbers క్వాంటిటీలో ఉన్నాయి ప్రజెంట్. ఓపెన్ బాక్స్ ల్యాప్టాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యోగా i5 10th జనరేషన్ ల్యాప్టాప్, ఓపెన్ బాక్స్ ల్యాప్టాప్. మనకి బయట మార్కెట్లో ఇది 82,000 రూపీస్. మనము 30% ఆఫ్లో ఇస్తాం విత్ 1 month వారంటీ. బ్రాండ్ న్యూ ల్యాప్టాప్, అన్యూజ్డ్ ల్యాప్టాప్. మీరు ల్యాప్టాప్ కూడా చూడొచ్చు. పెన్ టచ్, ఇదండి కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్ అన్యూజ్డ్ ల్యాప్టాప్ ఇది. దీంట్లో మనకు i5 10th జనరేషన్లో ప్రజెంట్ i5 10th జనరేషన్ మనకు ల్యాప్టాప్ కావాలంటే అరౌండ్ 55,000 to 60,000 స్పెండ్ చేయాలి. మనం 30% ఆఫ్ స్ట్రేట్ అవే ఇస్తున్నాం ఇప్పుడు ఆఫర్లో. లెనోవో బ్రాండెడ్లో ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. ప్రజెంట్ అంటే ఎంఆర్పి పైన కాదు, ఆన్లైన్లో ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దానిపైన 30% ఆఫ్ మనం ఇస్తున్నాం ఇప్పుడు. అది కూడా విత్ 1 month వారంటీ, మన వారంటీ ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ గుడ్ డీల్ టు ఎండ్ యూజర్స్ ఆర్ రీసెల్లర్స్. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి గేమింగ్ ల్యాప్టాప్, లీజియన్ ల్యాప్టాప్. ఇది లెనోవో లీజియన్ ల్యాప్టాప్. మీకు అట్లే తీసుకుంటే లెనోవో S540 కానీ అదర్ మనకు లెనోవోలో యోగా సిరీస్లో కానీ మనకి 3S 340 కానీ S145 కానీ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. అరౌండ్ మీకు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న స్టాకే మనకు అరౌండ్ 80 to 100 numbers ఓపెన్ బాక్స్లో ఉన్నాయి ల్యాప్టాప్స్. అదర్ మనకు థింక్ ప్యాడ్ మోడల్స్ ఉంటాయి. ఇంకా థింక్ ప్యాడ్లో ఇదండి W540 వర్క్ స్టేషన్ ల్యాప్టాప్. ఇది W540 అంటే మనకు 2 GB గ్రాఫిక్స్తోని ఇప్పుడు ఈ యానిమేటెడ్ వాళ్ళకి కానీ లేదంటే గ్రాఫిక్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ వాడే వాళ్ళకి కానీ బెటర్ డీల్గా ఉంటుంది. ఇప్పుడు క్వాంటిటీలో మనం చేస్తాం. మళ్ళీ ఐప్యాడ్స్ కూడా వీఆర్ హ్యావింగ్ ఐప్యాడ్స్ ఆల్సో. మీకు ఐప్యాడ్లో కూడా ఐప్యాడ్ Air 1 కానీ iPad 5 Air 5 కానీ A1475 A1823 మోడల్స్ ఇవి మనకు. అంటే 128 GB విత్ వైఫై అండ్ సెల్యులర్, 128 విత్ ఉంది, ఇంకోటి 32 GB విత్ వైఫై సెల్యులర్. ఇది మీకు బిలో 20,000 రేంజ్. ఇది కూడా మీకు అబౌట్ 20,000 కాదు. ఇప్పుడు మార్కెట్లో iPad 5 128 GB మనకు వైఫై సెల్యులర్ కావాలి అంటే అరౌండ్ 38,900 రూపీస్ ఉంది. వీఆర్ గివింగ్ ఇట్ టు 21,000 రూపీస్. ఇది మనకు కంపాటబుల్ సైజులో కావాలి అంటే 12.5 inches డెల్ లాటిట్యూడ్ E7240 మోడల్. దీంట్లో కూడా మీరు అప్ టు 16 GB ర్యామ్ పెట్టుకోవచ్చు. హార్డ్ డిస్క్ మీరు అప్ టు M2 SATA వస్తుంది దీంట్లో. వీ కెన్ ఇన్స్టాల్ అప్ టు 1 TB M2 SATA. M SATA, సారీ.
దీంట్లో మీకు ఇది డెల్లో వర్క్ స్టేషన్, ఇది వర్క్ స్టేషన్ M3800 మోడల్. ఇది జస్ట్ ఎస్టర్డే అరైవ్డ్ స్టాక్, ఇంకా క్లీన్ చేయాలి. ఈ M3800 దీంట్లో ర్యామ్ అప్ టు 32 GB ర్యామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు హార్డ్ డిస్క్ వచ్చేసి 2 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 2 GB ఇన్బిల్ గ్రాఫిక్స్ ఉంటుంది, మళ్ళీ మనకు టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఎవ్రీ ల్యాప్టాప్ ఏదైనా కూడా ఏంటంటే మనకు మ్యాక్సిమం మనం చేసేది ఏంటంటే మెయిన్లీ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్. సో డ్యూరబిలిటీ కానీ లేదంటే మీకు వాడడానికి ఏదైనా కూడా 100% మీకు బాగుంటుంది ల్యాప్టాప్. ఈజీగా 3 to 4 years వాడుకోవచ్చు ఎవరైనా, యూజర్ అయినా సరే ఏదైనా. మెయిన్లీ ఇప్పుడు మా టార్గెట్ మెయిన్లీ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ హూ విల్ నాట్ అఫోర్డ్ దట్ మచ్ మనీ, లైక్ 70,000 60,000. మళ్ళీ చేయని వాళ్ళకి ఏంటంటే 20,000 25,000 బిలో, లేదా మనకి 18 to 20,000లో బెటర్ ల్యాప్టాప్స్ వీల్ ప్రొవైడ్. ఇప్పుడు ఏదైనా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీస్, దే విల్ నాట్ అఫోర్డ్ దట్ 1 lakh అమౌంట్ పర్ ల్యాప్టాప్. ఏదైనా బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ కావాలి అంటే దే నీడ్ టు స్పెండ్ 1 lakh rupees. సో స్టార్టప్ కంపెనీస్కి మనము ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్తో కూడా వాళ్ళకి ఏంటంటే దే విల్ వర్క్. వై? బికాస్ ఆల్రెడీ ఐటీ కంపెనీస్లో వర్క్ చేసిన ల్యాప్టాప్సే కాబట్టి ఏదైనా స్టార్టప్ కంపెనీ ఉంటే దే కెన్ వర్క్ ఇట్ ఆన్ దిస్ ల్యాప్టాప్స్. ఈ ల్యాప్టాప్స్ అనేది వర్కౌట్ అవుతుంది వాళ్ళకి కూడా ఏంటంటే కాస్ట్ కటింగ్లో మనకి అఫోర్డబుల్ ప్రైస్, లైక్ ఇప్పుడు 1 lakh స్పెండ్ చేసే దగ్గర దే విల్ స్పెండ్ అప్ టు 25,000 ఓన్లీ. 25,000 స్పెండ్ చేస్తే మీరు ఈ ల్యాప్టాప్స్ని తీసుకోవచ్చు 20 to 25,000 రేంజ్లో. ఇందులో మన దగ్గర ఉన్న ఏ ల్యాప్టాప్ అయినా సరే మదర్ బోర్డు రిపేర్ ఉన్న ల్యాప్టాప్స్ మనం సేల్ చేయం. ఏదైనా మనకు ఐటీ కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ అన్ని రకాలుగా వస్తాయి. ఫస్ట్ మనం వాటిని రిఫర్బిష్ చేసి ఏదైనా మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంది అంటే మేము దానిలో ఉన్న పార్ట్స్ యూటిలైజ్ చేసుకుంటాం. లైక్ స్క్రీన్ కానీ, లేదంటే మనకి టచ్ ప్యాడ్ కానీ, లేదంటే బ్యాటరీ కానీ, కీబోర్డ్ కానీ, ర్యామ్, హార్డ్ డిస్క్, అవి మనం వేరే ల్యాప్టాప్స్కి మనం యూజ్ చేసుకుంటాం తప్పితే ఆ మదర్ బోర్డ్ రిపేర్ ఉన్నదాన్ని మనం దాన్ని అప్ చేయం. ఎందుకంటే ఒక్కసారి మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇట్ విల్ గివ్ మళ్ళీ వస్తూనే ఉంటుంది ప్రాబ్లం. మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉన్న ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్ అయినా కూడా సేల్ చేయం. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ చాయిస్ ఫర్ ఎనీ మీడియం యూజర్స్ ఆర్ స్టార్ట్అప్ కంపెనీస్. ఎవరికైనా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ల్యాప్టాప్. డెఫినెట్లీ ఇట్ విల్ బి a good deal. I will explain some laptop models with prices, so it will be easy for those who are watching this. ఇది మెయిన్లీ ఇది వచ్చేసి డెల్ లాటిట్యూడ్ E7440 మోడల్. ఇది బిజినెస్ సిరీస్ మోడల్, స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్. దీంట్లో ప్రజెంట్ మనం వీఆర్ సెల్లింగ్ 8 GB ర్యామ్ 500 GB హార్డ్ డిస్క్తో మనం సేల్ చేస్తున్నాము. Core i5 4th జనరేషన్. మీకు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఇది ఈక్వల్ టు మీరు 10th జనరేషన్ అనుకోవచ్చు. ఆ పర్ఫార్మెన్స్ కానీ, మీకు ఉండే స్లీక్నెస్ కానీ, డిజైన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా దీనిలో వచ్చేది మనకు 9 cell వస్తుంది. సో ఇట్ విల్ గివ్ గుడ్ బ్యాటరీ బ్యాకప్. మనం ఐదర్ ఒరిజినల్ బ్యాటరీ, అదర్వైజ్ బ్రాండ్ న్యూ కంపాటబుల్ బ్యాటరీతో మనము సేల్ చేస్తున్నాము. ప్రెజెంట్లీ ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ది స్టాక్ అరౌండ్ 300 numbers మన దగ్గర ఉన్నాయి. వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ క్వాంటిటీ బయర్స్ అయితే, క్వాంటిటీ మనకి తీసుకునే వాళ్ళైతే వీఆర్ గివింగ్ ఇట్ 20,000 rupeesలో మనం ఇస్తున్నాం. ఇది దిస్ ఈజ్ ఫర్ 20,000 rupees. అండ్ ఇఫ్ యూ గో ఫర్ అనదర్ మోడల్ థింక్ ప్యాడ్లో, ఇది దీంట్లో X240, X250, X260 3 మోడల్స్ ఉంటాయి దీనిలో. అంటే i5 4th జనరేషన్, 5th జనరేషన్, 6th జనరేషన్. ర్యామ్ వచ్చేసి 4 GB 500 GB. అంటే దీని రేంజ్ ఏంటంటే అరౌండ్ మనకి 15,000 నుంచి 20,000 రేంజ్లో ఉంటాయి. యాక్చువల్గా దీనికి ఈ ల్యాప్టాప్స్ ఫ్యాన్స్ ఉంటారు. థింక్ ప్యాడ్లో ఏంటంటే మనకి స్పేస్లో వాడే ఏకైక ల్యాప్టాప్ ఏదైనా ఉంది అంటే థింక్ ప్యాడ్ ల్యాప్టాప్స్. అదర్ ల్యాప్టాప్స్కి అసలు ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడున్న ల్యాప్టాప్స్లలో మనకి స్పేస్లో వాడే ఏకైక ల్యాప్టాప్ ఏంటంటే థింక్ ప్యాడ్ సిరీస్. నాసా వాళ్ళు వాడేది అంతా థింక్ ప్యాడ్ ల్యాప్టాప్స్. సో దిస్ ఈజ్ థింక్ ప్యాడ్ X245U అండ్ దిస్ ఈజ్ డెల్ లాటిట్యూడ్ E5450. And in this you will have E5470 also. This is 5th generation. i5 8 GB RAM 500 GB hard disk. It is around 22,000 rupees. 8 GB RAM 500 GB hard disk Dell Latitude E5450. In this ఇందులోనే ఇంకొక మోడల్ ఉంటుంది 5470 6th generation ల్యాప్టాప్. యాక్చువల్లీ స్టాక్ కూడా ఎక్కడ కూడా బయట లేదు. వీఆర్ ఆల్సో హోల్డింగ్ రైట్ నో 5 or 6 numbers. 5470 Dell Latitude మోడల్, 8 GB ర్యామ్ 256 GB హార్డ్ డిస్క్, మనకి 14 inches డిస్ప్లే ఉంటుంది. అది మీకు మార్కెట్ ప్రైస్ 29,000 వరకు ఉన్నది. బట్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ 25,000. 8 GB ర్యామ్ 256 GB. దిస్ వన్ ఈజ్ డెల్ లాటిట్యూడ్ E5440. ఇది i5 4th జనరేషన్. మీకు ఇది అరౌండ్ 17,500 రేంజ్లో ఉంటుంది. 4 GB ర్యామ్ 500 GB హార్డ్ డిస్క్.
ఇందాక చెప్పాను కదా మీకు, ఇది 5470 మోడల్. ఇది డెల్ లాటిట్యూడ్ E5470, 8GB ర్యామ్, 256GB హార్డ్ డిస్క్. 256GB అనేది SSD హార్డ్ డిస్క్. ఇదే దీంట్లో M2 SATA SSD వస్తుంది. వీ కెన్ యూజ్ నార్మల్ హార్డ్ డిస్క్ ఆల్సో, SSD ఆల్సో, M2 ఆల్సో. ఇవి ఇందాక చెప్పినట్టు ఐప్యాడ్లో ఏంటంటే మీకు ఇది దీంట్లో A1823 మోడల్, 128GB ర్యామ్ ఉంటుంది, 120GB మనకు స్టోరేజ్ ఉంటుంది, సెల్యులర్ ప్లస్ వైఫై, 9.7 inches టచ్ ఉంటుంది. మీకు దీనిది సేమ్ ప్రైస్, ఇదే కాన్ఫిగరేషన్ ఉన్న ప్రైస్ మీకు 38,000 ఉంది మార్కెట్లో. బట్ వీఆర్ గివింగ్ ఇట్ 28,000 రూపీస్, సారీ 21,000 రూపీస్ రైట్ నౌ. దీంట్లోనే మీకు ఇందాక చెప్పాను నేను, యాక్చువల్గా కవర్ వీ కెన్ రిమూవ్ కవర్ ఆల్సో. ఇట్ ఈస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. ఇది మీకు 32GBతోనే ఉంది. ఇది ఐప్యాడ్ A1475 మోడల్, ఐప్యాడ్ ఎయిర్ 1 అంటారు దీన్ని. 32GB సెల్యులర్ ప్లస్ వైఫై. ఇది మనం వీఆర్ గివింగ్ ఇట్ 13,000 రూపీస్ రైట్ నౌ. ఇది ఈజ్ విల్ ఏ గుడ్ డీల్. ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసెస్కైనా ఏదైనా కూడా మీరు ఈజీగా వాడుకోవచ్చు. ద మెయిన్ థింగ్ ఈజ్ కస్టమర్కి మనకి సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ మోటో. మెయిన్లీ రీసెలర్ కానీ, ఎండ్ యూజర్ కానీ, రిఫరెన్స్ కస్టమర్స్ కానీ. రైట్ నౌ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా. రైట్ నౌ మనకు చెన్నై అయితేనేమి, బెంగళూరు కానీ, లేదంటే మనకి ముంబై కానీ, పూణే కానీ, నాసిక్ కానీ, బళ్ళారి కానీ, మనకి చండీగఢ్ కానీ, మనకి ఢిల్లీ కానీ, మనకి ప్రతి చోట కోయంబత్తూరు కానీ, మనకి కొచ్చిన్ కానీ, ఇటా అన్ని చోట్లకు మన దగ్గర నుంచి మెటీరియల్ వెళ్తుంది. నాగ్పూర్ కానీ. వీఆర్ హ్యావింగ్ 250+ రీసెల్లర్స్, దోస్ హూ సెల్ ఇట్ టు కస్టమర్స్ సేల్ చేసేవాళ్ళు మన దగ్గర 250+ మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ మనకి ఎండ్ యూజర్స్ ఉంటారు. అట్లీస్ట్ వీల్ బై సెల్ అరౌండ్ 1000 numbers ప్లస్ ల్యాప్టాప్స్ ఎవ్రీ మంత్. మెయిన్లీ ఏంటంటే మాకు దీనికి చిన్న ఒక రీజన్ ఉంది. మనం సెకండ్ హ్యాండ్స్ ఎందుకు చేస్తున్నాము, మేము సెకండ్ హ్యాండ్స్ ఎందుకు సేల్ చేస్తున్నాం అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ మై బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ల్యాప్టాప్ అఫోర్డ్ చేయడానికి నాకు అంత మనకు బడ్జెట్ లేదు. అప్పుడు ఒక కోటూడియో ల్యాప్టాప్స్ ఉన్నాయి అరౌండ్ 40,000 లేక నేను సిటీసీ వెళ్ళి ఒక డెస్క్టాప్ Pentium D ప్రాసెసర్తో అసెంబుల్ చేసుకున్నాను నేను 17,000. అప్పుడు అనిపించింది మనకి దీంట్లో సెకండ్ హ్యాండ్ ఉంటే బాగుంటుంది కదా, యూజర్స్కి బాగుంటుంది కదా, వాళ్ళు అఫోర్డ్ చేసేస్తే మనకు విధంగా ఉంటుంది కదా. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు 50,000 60,000 ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం కదా. అది 20,000లో వాళ్ళకి ల్యాప్టాప్ వస్తుంది, 4 years మనం నడిచిపోతుంది అంటే దట్ విల్ బి గుడ్ డీల్. అంటే నాకు సంబంధించి నాకు అప్పుడు అనిపించింది. దెన్ ఆఫ్టర్ మై బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే మనం ఇది యువ కంప్యూటర్స్ స్టార్ట్ చేసినాము. ఇన్ 2010లో మనము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ 11 years నుంచి ఫస్ట్ వీఆర్ ఇన్ టు సర్వీసెస్, దెన్ వి మూవ్ టు సేల్స్లో. ఇప్పుడు మనకు ఏదైనా కూడా ఎండ్ యూజర్స్ కానీ, లేదంటే రీసేలర్స్ కానీ, లేదంటే ఐటీ కంపెనీస్ కానీ, అండ్ మెయిన్ థింగ్ వీ ఆల్సో ప్రొవైడ్ రెంటల్ ఆల్సో. స్టార్టప్ కంపెనీస్ కానీ ఏవి కానీ వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో విల్ గివ్ రెంటల్ ఆల్సో ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. వాళ్ళకు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ విత్ అఫోర్డబుల్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. డెఫినెట్గా దట్ విల్ బి మేక్ యూ హ్యాపీ. ద ప్రైస్ మేక్ యూ హ్యాపీ, ద క్వాలిటీ మేక్ యూ హ్యాపీ, ద ప్రొడక్ట్ మేక్ యూ హ్యాపీ. ఏదైనా కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది. కస్టమర్స్ ఏంటంటే ఫస్ట్ మన మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉండే ల్యాప్టాప్ అనేది వీ విల్ నాట్ సెల్. మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉండే ల్యాప్టాప్ సేల్ చేయము కాబట్టి ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పుడు అంతెందుకు మనం శాండ్ బుకింగ్ వాళ్ళకు కూడా మనం చేస్తుంటాం. శాండ్ బుకింగ్ వాళ్ళకు కూడా మనము దాదాపు ఇప్పుడు నార్కెట్పల్లి కానీ, లేదంటే చౌటుప్పల్ కానీ, అక్కడ ఉండే ప్రతి ఒక్క శాండ్ బుకింగ్ చేసే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 100 out of 90 మెంబర్స్ మన ల్యాప్టాప్సే వాడుతున్నారు. వాళ్ళ రిఫరెన్స్తో డైలీ మనకు 2 or 3 మెంబర్స్ వాళ్ళకి వస్తూనే ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఆ ప్రైస్ కానీ, లేదంటే ఆ క్వాలిటీ కానీ, అంటే నేను చెప్పడం కాదు, డెఫినెట్గా ఇప్పుడు మీరు కస్టమర్స్ కూడా మనకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో, ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఎట్లా మనం వెళ్ళి బై చేయాలి అన్న ఒక చిన్న డౌట్లో ఉంటారు ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైనా కూడా. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, యూ స్టే అట్ హోమ్. మీరు మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. జస్ట్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీకు ఉంది అంటే వీల్ సెండ్ యూ ఫొటోస్. ఇఫ్ మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్గా మేము ఇంటి దగ్గర కూడా డెలివరీ చేస్తాము. ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకు కూడా కొరియర్ ఫెసిలిటీ మనకు రన్ అవుతుంది అంటే డెఫినెట్లీ మేము కొరియర్ కూడా చేస్తాము. సో మీరు ఒకవేళ దూరంలో ఉన్నారు, లేదు రాలేకుండా ఉన్నారు అంటే definitely will serve you at home. So stay safe, stay at home, be safe.